సో తమ్ముళ్ళలో చూసింటారు బ్రో. జాబ్ వర్సెస్ యూట్యూబ్ వర్సెస్ బిజినెస్. సో ఈ మూడు కాన్సెప్ట్స్ గురించి కాసేపు మనం డిస్కస్ చేసుకుందాం బ్రో ఈ వీడియోలో. అసలు ఏంటి ఈ త్రీ టాపిక్స్ సంబంధించి ఏది బెనిఫిట్ ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది బెస్ట్ ఏది అని మనం కొంచెం ఈ టాపిక్ రిలేటెడ్గా మాట్లాడుకుందాం బ్రో. సో జాబ్లో మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ ఏమున్నాయంటే ఫస్ట్ మన ఫ్రీడమ్ పోతుంది బ్రో. ఫస్ట్ మనకు ఫ్రీడమ్ ఉండదు. వాడు మేనేజర్ చెప్పినట్లు వినాలి, వాడు వీడు చెప్పినట్లు వినాలి. ప్రతి ఒక్కడు మనల్ని శాసిస్తూ ఉంటాడు జాబ్‌లో. సెకండ్ పాయింట్ ఏంటంటే, అసలు మనం చదివిన చదువుకి, చేసే ఉద్యోగానికి సంబంధమే ఉండదు బ్రో జాబ్‌లో. ఫ్రాంక్‌గా చెప్పాలంటే పప్పు ఉడికిచ్చినట్టు ఉడికిస్తాంటారు బ్రో జాబ్‌లో. అసలు సాఫ్ట్‌వేరోళ్ళని చూస్తే నిజంగా బాధవుతుంది. ఎన్నెన్ని గంటలు వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఎంతెంత ఇది చేస్తుంటారంటే నిజంగా చాలా బాధ అవుతుంది. ఎందుకంటే మేమంతా జాబ్స్ చేసి వచ్చిన వాళ్ళమే కాబట్టి చాలా రిస్క్గా ఉంటుంది జాబ్ అనేది. నేను జాబ్ రాంగ్ అనడం లేదు బ్రో. జాబ్ చేయాలి. కానీ ఆ, జాబ్తో పాటు ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా చూసుకోండి బ్రో. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, నెక్స్ట్ సైడ్ ఇన్కమ్ ఏదన్నా చూసుకోండి. సో అందువల్ల నేను అంటున్నా కానీ జాబ్ అనేది ఎప్పుడు నేను వేస్ట్ అన్నాను. ఎందుకంటే జాబ్స్ వల్ల కూడా చాలా లైఫ్స్ డిపెండ్ అయి ఉంటాయి, చాలా లైఫ్స్ బాగుపడి ఉంటాయి. సో నేను జాబ్ వేస్ట్ అని చెప్పను. సో సైడ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి జాబ్తో పాటు. సో అది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ టాపిక్ వచ్చి యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం బ్రో. యూట్యూబ్ అనేది ఈ మధ్య కామన్గా చాలామంది చేస్తున్నారు, మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. సో ఇది చాలా మంచి ఆప్షన్ అని నేను చెప్తా బ్రో. ఎందుకంటే మనం కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ కానీ, ఫోటో వీడియోగ్రఫీ కొంచెం వీటిపైన పట్టు సాధిస్తే యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. మనీ ఎర్న్ చేయడానికి కానీ, నెక్స్ట్ ఫేమస్ అవ్వడానికి కానీ. సో ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బ్రో. ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మన దగ్గర ఉన్న మొబైల్‌తోనే, మన దగ్గర ఉన్న సాఫ్ట్‌వేర్స్‌తోనే మనం ఫ్రీగా ఇవన్నీ చేసుకోవచ్చు. సో చాలామంది ఇప్పుడు యూట్యూబ్ వల్ల చాలా మనీ ఎర్న్ చేస్తున్నారు బ్రో. ఈ జాబ్స్‌తో పాటు స్టూడెంట్స్ గూడా జాబ్ చేస్తూ నెక్స్ట్ గుడ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు బ్రో. స్టడీ ప్రకారం ఏంటంటే యావరేజ్ యూట్యూబరు ఒక హై సాఫ్ట్‌వేర్ గాని, లేదంటే వేరే మంచి టాప్ లెవెల్ జాబ్ చేసేవానికంటే, ఒక యూట్యూబరే మనీ ఎక్కువ ఎర్న్ చేస్తున్నాడంట బ్రో. సో అర్థం చేసుకోండి. సో జాబ్ కంటే యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్‌ఫామ్. మనీ ఎర్న్ చేయడానికి గానీ, సో ఒక మనిషి ఫేమస్ అవ్వడానికి గానీ, దీనివల్ల ఏమంటే ఆహ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటాది బ్రో. సో లాస్ట్ టాపిక్ వచ్చి బిజినెస్ గురించి మాట్లాడుకుందాం బ్రో. ఈ బిజినెస్ అనేది కొంచెం రిస్క్‌తో కూడుకున్నది. కానీ కొంచెం రిస్క్ చేసి క్లిక్ అయితే మాత్రం బిజినెస్ అనేది ఆహ్, అల్టిమేట్‌గా ఉంటుంది బ్రో. సో దీంట్లో యూట్యూబ్ లాగా జీరో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏముండదు. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. ఆ ప్రోడక్ట్‌కి మార్కెటింగ్ జేసుకోవాలి. సో ఇవన్నీ చాలా ఉంటాయి బిజినెస్‌లో. కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి అదే బిజినెస్ వస్తది. వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో దీంట్లో నీకు యూట్యూబ్ లాగా, జాబ్ లాగా ఆహ్, ఉండదు బ్రో. బిజినెస్ అనేది ఎప్పుడు రిస్క్ ఉంటాది. రొటేషన్ చేయాలి. సో బిజినెస్‌లో అనేది చాలా కాంప్లెక్స్‌తో ఉంటుంది. సో వన్స్ బిజినెస్ గన మీరు క్లిక్ చేసుకోగలిగి, రొటేషన్ చేసుకోగలిగితే బిజినెస్‌కు మించిన ఇంకొక ఆప్షన్ అయితే లేదు బ్రో ఎర్నింగ్‌లో. ఎందుకంటే ఎంతోమంది జీరోతో స్టార్ట్ అయ్యి వాళ్ళు కొన్ని వేల కోట్లు ఎర్న్ చేశారు. సో త్రూ బిజినెస్ ద్వారానే ఇవన్నీ ఉంటాయి బ్రో. ఇప్పుడు జాబ్ చేసే ఒక ఎంప్లాయీ గూడా వాళ్ళ ఓనర్ బిజినెస్ పెడితేనే బ్రో వానికి జాబ్ ఉంటది. సో బిజినెస్ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి బ్రో. జాబా, యూట్యూబా, లేదంటే బిజినెస్సా? సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇంకొన్ని వీడియోస్‌తో మీ ముందుకు రావాలనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.